నమస్కారం ప్రజలారా. పటాన్చేర్ కాంగ్రెస్ పార్టీలో విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రియల్ కాంగ్రెస్ కాటా శ్రీనివాస్ వర్సెస్ ఎమ్మెల్యే ఈరోజు ఒక విభిన్నమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అంటే లైక్ క్యాంప్ ఆఫీస్ పైన దాడి చేసిర్రు, క్యాంప్ ఆఫీస్ ఉన్న కుర్చీలు సోఫాలు ఫర్నిచర్ని విరగొట్టిరు కాటా శ్రీనివాస్ గౌడ్ గారి మనుషులు అని మైపాల్ రెడ్డి గారు అంటారు. ఎవరైనా సరే, ఒరిజినల్ కాంగ్రెస్ అయినా బయట నుంచి వచ్చిన కాంగ్రెస్ అయినా ఎవరైనా సరే క్యాంప్ ఆఫీస్ పైన దాడి చేయడం 100% రాంగ్. ఎవరైనా సరే, ఎందుకంటే అందులో ఎమ్మెల్యే ఫ్యామిలీ ఉంటారు, ఎమ్మెల్యే భార్య పిల్లలు తల్లి తండ్రులు అందరూ ఉంటారు. ఎవరైనా సరే బయట గొడవ పడుతుంది, కానీ ఇంటి దాకా పోయి క్యాంప్ ఆఫీస్ అంటే ఎవరి సొమ్ము? తెలంగాణ ప్రభుత్వం సొమ్ము, అది తెలంగాణ ప్రజల సొమ్ము. దానిపైన ఎమ్మెల్యే పైన ఖర్చు ఉంటే క్యాంప్ ఆఫీస్ పైన దాడి చేసి క్యాంప్ ఆఫీస్ లో ఉన్న అవి ధ్వంసం చేయడం 200% రాంగ్. బేసిక్ గా కాకా గారు చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ కార్యకర్తల్ని మైపాల్ రెడ్డి గారు పట్టించుకుంటలేరు. ఆయన బీఆర్ఎస్ నుంచి వచ్చిన కార్యకర్తల్ని బీఆర్ఎస్ వాళ్ళను మాత్రమే హైప్ చేస్తున్నారు, వాళ్ళకి మాత్రమే పదవులు ఇస్తున్నారు, బాధ్యతలు ఇస్తున్నారు, వాళ్ళకి మాత్రమే ఏదైనా మీటింగ్ కూడా ఇస్తూ ఉంటే కాంగ్రెస్ కార్యకర్తలు పట్టించుకుంటా లేదు అనేది కాటా శ్రీనివాస్ గౌడ్ గారి మాట. బేసిక్ గా కాంగ్రెస్ ఎవరిని అయ్యే జాగిరి కాదు. కొత్తగా వచ్చిన వాళ్ళు మేమేదో మోజాబారు చేస్తామంటే ఊకోనికి మేమందరం గాజులు తోడుకోలే, ఏం తోడుకోలేదు. ఎప్పటి నుంచో కాంగ్రెస్ లో ఉండి, కాంగ్రెస్ లో పుట్టి, కాంగ్రెస్ లో పెరిగి, కాంగ్రెస్ కోసం పానాలకైనా తెగించి, కాంగ్రెస్ కోసం ఎన్ని కేసులు పైన పెట్టుకొని అవన్నీ చేసింది కాంగ్రెస్ కార్యకర్తలు అయితే ఎవడో పక్క పార్టీ నుంచి వచ్చి దాదాగిరి చెలాయిస్తామంటే నడవదు. ఈవెన్ దో కాటా శ్రీనివాస్ గౌడ్ గారు చేసింది తప్పని నేనే చెప్పినా కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అవమానించే విధంగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తొక్కేసే విధంగా, కట్టర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తొక్కేసే విధంగా ఎవడు చేసినా ఇంతే చేయాలి. కానీ ఇక ఆడికి చేసి తప్పు వలతో ఇంతకు మనం చెప్పుకున్నాం. నేనేం రేపు సలహా ఇస్తానంటే కాటా శ్రీనివాస్ గౌడ్ గారికి, మీకు మైపాల్ రెడ్డి గారితో గొడవ ఉంటే బయట కూడా, ఇంటి దగ్గర పోకుండా బయట చూసుకోండి, ఫ్యామిలీ దాకా పోకుండా. ఈవెన్ దో ఇది కరెక్ట్ అని నేను కూడా చెప్తాను. ఎందుకంటే మేము ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. ఈరోజు ఎప్పుడో బయట నుంచి వచ్చి మా పైన దాదాగిరి చేస్తాం, మా పైన దాదాగిరి చెలాయిస్తామంటే ఊకోవడానికి మేము కూడా సిద్ధం లేదు. అండ్ నెక్స్ట్ థింగ్, క్యాంప్ ఆఫీస్ లో కేసీఆర్ ఫోటో ఏమవసరం? ఆయన ఏం చెప్తాడు మైపాల్ గారు? అవును పెట్టుకున్నారు, బరాబర్. ఎందుకు బరాబర్ పెట్టుకునేది? క్యాంప్ ఆఫీస్ అయ్యా జాగిరా? క్యాంప్ ఆఫీస్ అంటే తెలంగాణ ప్రభుత్వంది. రేవంత్ రెడ్డి గారు పొద్దున్న లేస్తే రాత్రి పడుకున్నప్పుడు నుంచి కేసీఆర్ చేసిన నీచమైన పనులు బయట పెట్టుకుంటా, కేసీఆర్ ప్రజల రక్తాన్ని ఎట్లా తాగిండో వివరించుకుంటా సీఎం అయ్యి, కేసీఆర్ నెత్తి మీద కాలు పెట్టి తొక్కి సీఎం అయితే ఆయనతో పని చేస్తాను వచ్చి మళ్ళా కేసీఆర్ ఫోటో ఎట్లా పెట్టుకుంటావు? మీకు కేసీఆర్ మోచేతి నీళ్ళు తాగాలనుకుంటే మీరు కేసీఆర్ దగ్గరనే ఉండాలి. తెలంగాణ ప్రభుత్వం నచ్చే కదా మీరు వచ్చింది, రేవంత్ రెడ్డి గారి పాలన నచ్చే కదా మీరు కాంగ్రెస్ పార్టీకి వచ్చి. మీకు ఎవరు బొట్టు పెట్టి ఎవరు రమ్మని చెప్పలే కదా. మీ కబ్జాలు, మీరు చేసిన దౌర్జన్యాలు అవన్నీ కాపాడుకోవడానికి వచ్చిందని మాకు తెలుసు. ఈవెన్ దో మాకు తెలిసినా కానీ మేము సైలెంట్ ఉన్నాం. వచ్చిర్రు ఓకే, కేసీఆర్ బొమ్మ పెట్టుకుని 200% తప్పు. క్యాంప్ ఆఫీస్ ఎవరిని అయ్యే జాగిరి కాదు. ఖచ్చితంగా ఫోటో తీసేసేదాకా ఊకోము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేము చెప్తున్నాం. మళ్ళా అది కాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీరు అవమానించే విధంగా ప్రవర్తిస్తే 200% మేము కాటా గారి పక్కకే ఉంటాం. అఫ్ కోర్స్ మేము రేవంత్ రెడ్డి గారైనా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారైనా, భట్టి గారైనా, ఎవరైనా ఎంతమంది వచ్చినా ఎంతమంది పోయినా మేము కాంగ్రెస్ పార్టీ గురించి పనిచేస్తున్నాం. ఇక్కడ మీరు మా పార్టీలోకి వచ్చినప్పుడు మేము ఆహ్వానించినాం, మంచిగా ఇది చూసుకున్నాం. ఇప్పుడు ఏం రోగం వచ్చిందో కొంతమంది వచ్చే ఎమ్మెల్యేలకు, లేకపోతే డ్రామా చేయడానికి వచ్చారో, లేకపోతే ఓడిపోతామనే భయం చూసుకుందో తెలియదు. కానీ అంటే లైక్ ఇఫ్ మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తే గెలవమని భయం చూసుకుందో, లేకపోతే బై ఎలక్షన్స్ వస్తే మీకు కన్ఫర్మ్ అయిపోయిందో, లేదంటే మళ్ళీ టీఆర్ఎస్ లో లేదా డ్రామాలు చేస్తారో తెలియదు. కానీ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అవమానించే విధంగా ఎవరు చేసినా, ఎవరు కాటా శ్రీనివాస్ గారు చేసినా కానీ, కట్టర్ కాంగ్రెస్ లో వదిలేసి ఎవడో కొత్తగా వచ్చిన వాళ్ళు పైసలు ఇచ్చిన ఎవరో చేసినా, ఎవరు చేసినా సరే మేము ఖచ్చితంగా ఖండిస్తాం. 200%
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పట్టించుకోవడానికి కాంగ్రెస్ పార్టీలో స్థానం 200% ఉండదు. ఇది గుర్తుంచుకోండి.